ఈరోజు మన పాఠము అబద్ధికులకు అగ్నిగుండము తప్పదా. అబద్ధం ఆడలేని మనిషి అంటూ ప్రపంచంలో ఎవరో కూడా ఉండరు. దేవుడు ఎన్నో రూల్స్లు పెట్టాడు, ఎన్నో పద్ధతులు పెట్టాడు. వాటన్నిటిలో కూడా ఒక పద్ధతిని దేవుడు మనందరికీ కూడా తెలియపరుస్తున్నాడు. అబద్ధం అంటే దేవునికి అస్సలు ఇష్టం ఉండదు. ఏమంటే అబద్ధం అంటే దేవునికి అస్సలు ఇష్టం ఉండదు. అందుకే దేవుని నమ్మిన వాళ్ళందరూ కూడా ఏం చేయాలంటే అబద్ధానికి సమీపస్తులుగా అస్సలు ఉండకూడదు. క్రైస్తవులందరూ కూడా ఈ మాటలు చాలా జాగ్రత్తగా వినాలి, ఆలోచన చేయాలి. ఎందుకంటే అబద్ధం అంటే మన నోటికి చాలా రుచికరమైన అన్నమన్న కొద్దిగా తింటామేమో, కానీ అబద్ధం మాత్రము ఉదయం నుంచి మొదలుకొని రాత్రి పడుకున్నంత వరకు కూడా దానిని అనుసరిస్తూ మాట్లాడుతూనే ఉంటాం మనమందరము. ఎవరు లోకంలో బ్రతుకుతున్న వారి సంగతి మనమందరం కూడా పక్కన పెట్టేస్తే, క్రైస్తవుల యొక్క విషయంలోనే మనం ఆలోచన చేస్తే అబద్ధం అంటే చాలా ప్రేమ. నిజాన్ని నమ్ముతామా లేకపోతే అబద్ధాన్ని ఎక్కువ నమ్ముతామా అంటే సమాజంలో అబద్ధమే ఎక్కువ నమ్ముతుండేది. అలాగే నిజం ఎక్కువ మాట్లాడుతున్నామా లేకపోతే అబద్ధాన్ని ఎక్కువ మాట్లాడతామా? అబద్ధమే మాట్లాడటము. ఎంత దేవుని నమ్మినప్పటికీ కూడా, మనం ఎంత పరిశుద్ధులైనప్పటికీ కూడా ఎవరైనా మన పక్కలో ఉన్న వాళ్ళు నిజాన్ని మాట్లాడడానికి వెళ్ళారనుకోండి, మనం ఇలా గిల్లుతుంటాము నిజం చెప్పొద్దు అని. ఎందుకంటే నిజం అనేది దేవునికి చాలా ఇష్టము. దాన్ని అనుసరించుట మనుషుల వల్ల ఎప్పటికీ కూడా కాదు. దేవుడు మాత్రము శాశ్వతంగా ఆయన అబద్ధమాడని వ్యక్తిగా ఉన్నాడు. అందుకే అపవాది విషయంలో మనం ఆలోచన చేస్తే యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనము, యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్న మాటలు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఎవరిని అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు? మనం ఎవరినైనా కూడా మీరు అబద్ధికులు అన్నామనుకోండి, నేను అబద్ధికున్నా, నేను అబద్ధికురాలనా, నీవు అబద్ధికుడు, నీవు అబద్ధికురాలు అనేటట్లుగా చాలామంది మనము వారిని అబద్ధం ఆడినప్పుడు, మందలించినప్పుడు వాళ్ళు ఏం చేస్తుంటారంటే మన పైన నెట్టుతుంటారు. మనం అబద్ధం ఆడకపోయినప్పటికీ నువ్వు అబద్ధం ఆడుతున్నావంటే నేనా, ఎంత హుషారుగా మాట్లాడుతుంటారంటే అబద్ధాన్ని మరలా బలపరచుకోవటానికి అన్ని అబద్ధాలు మాట్లాడి ఎదుటి వాళ్ళపైన సత్యవంతులను కూడా, నిజాయితీగా మాట్లాడుతున్న వారిని కూడా ఏం చేస్తారంటే నీవే అబద్ధికుడు, నీవే అబద్ధికురాలు. యేసుక్రీస్తు ప్రభువారు చూడండి, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఏమంటున్నాడు? ఆది నుండి వాడు నరహంతకుడయుండి సత్యమందు నిలిచిన వాడు కాదు, వాని యందు సత్యమే లేదు. ఏమంటున్నాడు? వాడు సత్యము చెప్పలేదంట, చెప్పే వ్యక్తే కాదట. వాని యందు సత్యము లేదు. మీరందరూ కూడా అబద్ధములాడుచున్నారు. మీరందరూ కూడా అబద్ధమునకు జనకుడైన వాని యొక్క మాటలను మీరు అనుసరిస్తున్నారు అంటున్నారు. చూడండి, అంటే యేసుక్రీస్తు ప్రభువారు కూడా అబద్ధ విషయంలో ఎంత పౌరుషంగా మాట్లాడినాడు చూడండి. దానిని అనుసరించకూడదు. అబద్ధం ఆడేది ఎవరు అంటే అపవాది. అబద్ధం ఆడే దేవుడు అపవాది. మరి యేసుక్రీస్తు ప్రభువారు అబద్ధాన్ని ఖండిస్తున్నాడా లేకపోతే ప్రోత్సహిస్తున్నాడా? ఖండిస్తున్నాడు. ఆయన ఖండిస్తున్నాడంటే అబద్ధం అంటే దేవునికి ఇష్టము లేదు. అబద్ధం అన్నది యేసుక్రీస్తు ప్రభువులోనే లేదు. పరమ తండ్రిలో ఇంకేముంటుంది చెప్పండి? అబద్ధాన్ని ఖండిస్తున్నాడు అంటే, అబద్ధం అంటే ఇష్టం లేకోకున్నట్టుగా యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నాడు అంటే, ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారిని అనుసరించిన మనము అబద్ధం ఆడుతున్నామా లేదు? మనం మాట మాట్లాడితే అబద్ధమే. మన ఇంట్లో వాళ్ళ మాటే, మన చర్చిలో ఉన్న వారి మాటలే వినటానికి చాలా వరకు కూడా మనము అటు ఇటు అయిపోతుంటాము. ఎందుకంటే ఆమె నిజమే చెబుతుందా, అతడు నిజమే చెబుతున్నాడా? దేవుణ్ణి అనుసరించిన మనమందరము కూడా నిజం మాట్లాడడానికి కూడా అటు ఇటు అయిపోతున్నామంటే ప్రేమ వాళ్ళారా, నిజంగా మనమందరము కూడా ఏమైపోతున్నామంటే దేవునికి దూరం అయిపోతున్నాము, సత్యానికి దూరం అయిపోతున్నాము. దేవుడు అబద్ధమాడడు, దేవుని యందు అబద్ధమే లేదు. కింద కంటున్నాడు చూడమ్మా,
తన స్వభావం అనుసరించి మాటలాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. నేను సత్యమునే చెబుచున్నాను గనక మీరు నమ్మరు. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యమనే చెబుచున్న ఎడల మీరు ఎందుకు నన్ను నమ్మరు? దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని చెప్పాను. అంటే ఎవరైతే దేవుని సంబంధులు అవుతారో వారు దేవుని మాటలు వింటారట. దేవుని సంబంధులే. దేవుని సంబంధులు కాలేని వారందరూ కూడా నా మాటలు మీరు వినరు, ఎన్ని చెప్పినా కూడా వినరు అంటున్నాడు. చూడండి, అంటే వీళ్ళందరూ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటను తిరస్కరిస్తున్నారు. అంటే అర్థం ఏంటి? అబద్ధాన్ని అనుసరిస్తున్నారు వీళ్ళు. యేసుక్రీస్తు మాటను వక్రీకరిస్తున్నారంటే, వాక్యం అంటే ఇష్టపడలేకపోతున్నారంటే కారణం ఏంటి? కారణం ఏంటి చెప్పండి? అబద్ధమునకు జనకుడునైన ఉన్న వాని మాటలు నమ్ముతున్నారు. ఇంక యేసుక్రీస్తు మాటలు వారేం నమ్ముతారు చెప్పండి ప్రేమైన వాళ్ళారా? కాబట్టి అబద్ధం ఆడే వారందరికీ కూడా ఒక రోజు ఉంది. అబద్ధం ఆడేవారికి ప్రతి ఒక్కరికి కూడా, నేనైనా సరే మీరైనా సరే పెద్ద పెద్ద బిషపులైనా సరే, అబద్ధము చాలా ప్రమాదము. అబద్ధం అంటే దేవుడు అస్సలు సహించడు. అబద్ధం ఎవరిలో నుంచి వచ్చింది? దేవునిలో నుంచి వచ్చిందా? ఎవరిలో నుంచి వచ్చింది అబద్ధము? అపవాదిలో నుంచి వచ్చింది అబద్ధము. వాడిలో నుంచి వచ్చింది అబద్ధము. అసలు అబద్ధానికి స్థానము లేకొకున్నట్టుగా దేవుడు మనుషులందరినీ కూడా పరిశుద్ధులుగా సత్యవంతులుగా మలచాలని కోరుకున్నాడు. అందుకే అపవాది కూడా అవ్వ ఆదాము దగ్గరికి వెళ్ళి ఏమనింది? వాళ్ళు విన్నదంతా కూడా నిజమే. అవాదము ప్రారంభం నుంచి కూడా అబద్ధం మాత్రం అస్సలు వినలేదు, దేవునితో కానీ దూతలతో కానీ. కానీ అపవాదన్నవాడు వెళ్ళి ఏమన్నాడమ్మా? ఇది నిజమా? ఈ తోట చెట్ల ఫలములలో దేనినైనాను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను. దేవుడు చెబుతున్నాడు దేనిని అంటే వీడికి తెలియదు అన్నమాట. ఏదన్నా కానీ అబద్ధం చెప్పాలంటే సాగదీసి చెప్తుంటారు, విడమరిచి చెబుతుంటారు. సత్యాన్ని నిజాన్ని చెప్పేవాడు మాత్రమో దాన్ని సాగదీయుడు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేస్తారు. దేవుడు కూడా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా నిజాన్ని మాట్లాడుతూనే వస్తున్నాడు. కానీ మనుషులందరూ కూడా ఆదాము నుంచి మొదలుకొని అవ్వ వరకు కూడా ఈ పండు తింటే మీరు చస్తారు అన్నాడు. ఆదికాండం 3వ అధ్యాయము 3 విషయాలను మనం ఆలోచన చేసుకుంటూ వెళ్ళగలిగితే ప్రేమన వర్లరా, 3వ అధ్యాయం 2వ వచనము, అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్ల ఫలములను గురించి దేవుడు మీరు చావకుండానట్లు వాటి తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పానని సర్పముతో అనెను. అందుకు సర్పము మీరు చావనే చావరు. అవ్వ ఆదాములు, ఆ అవ్వ ఎవరి మాట విన్నది చెప్పండి? దేవుని మాట వినిందా? అపవాది మాట వినిందా? లోకం కూడా అబద్ధాన్ని నమ్మేది, నిజాన్ని నమ్మదు లోకము. ఆనాడు అవ్వ ఆదాములు కూడా ఎవరి మాట నమ్మారు అంటే అపవాది మాటే నమ్మారు. అందుకే మీరు తింటే వాటిని తినుదినమున మీరు నిశ్చయముగా చచ్చెదరని దేవుడు చెబితే మీరు చావనే చావరు. ఎవరు చెప్పింది మీకు? ఎంత ట్రిక్ ఉపయోగించింది చూడండి అది. మీరు చావనే చావరు. ఎలా ఉంటారు? దేవతల వలె ఉందరు. ఎలా ఉంటారంట? దేవుళ్ళు అయిపోయారు వాళ్ళ పాపము. అవాదం ఏమైపోయినారు? దేవతలు అయిపోయారు. దేవుని వర్లరా, అబద్ధము చాలా పవర్ఫుల్. సత్యము నిజం అన్నది చాలా కూడా ఏమైపోయిందంటే వీక్ అయిపోయింది. నిజము సత్యం అనేది ఏమైపోయిందంటే వీక్ అయిపోయింది. అబద్ధం మాత్రము హై పవర్ఫుల్, అది హై స్పీడ్గా వెళ్తుంటుంది. చూడండి, ఎంత సత్యాన్ని వివరించి చెప్పినప్పటికీ కూడా అస్సలు పట్టించుకోరు. దేనిని పట్టించుకుంటారు? అబద్ధాన్ని. ఒక అబద్ధం ఆడేమనుకోండి ఊరంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంటుంది. ఏమైపోతుంది? ఊరంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది. ఊరంతా కూడా అదే అబద్ధాన్ని డామ్ డామ్ చేస్తుంటుంది. నిజం మాత్రము ప్రేమైన దేవుని వర్లరా ఏమైపోతుంటుందంటే
అక్కడికక్కడ అణిచివేయబడుతుంటుంది. కాబట్టి నిర్గమకాండము 23వ అధ్యాయము, నిర్గమకాండము 23వ అధ్యాయము 7వ వచనం కూడా చూడండి. దేవుడు అబద్ధ విషయంలో ఇజ్రాయెల్ అందరికీ కూడా చెబుతున్న మాట. 7వ వచనము, అబద్ధమునకు దూరముగా నుండుము. ఏమంటున్నాడు? అబద్ధమునకు దూరముగా ఉండుము. అబద్ధానికి దూరంగా ఉండాలా? ఏమవుతుందో ప్రభువా? అబద్ధం అంటే నాకు ఇష్టము, అబద్ధంలో మంచి రుచి ఉంటుంది, అబద్ధం అంటే మంచి టేస్టీగా ఉంటుంది. నిజంలో ఏ టేస్ట్ ఉండదు. లోకం అంటుంది, అపవాది అంటున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే అబద్ధమునకు దూరముగా ఉండుము. అబద్ధము దేవునికి అసహ్యము, అబద్ధము నీకు ప్రమాదము, అబద్ధము దేవునికి ఇష్టం లేదు, అబద్ధం అంటే దేవునికి నచ్చదు. దానిని అనుసరిస్తే నీకు ప్రమాదం అని ముందుగానే సూచించాడు. అబద్ధమునకు దూరముగా నుండుము. నిరపరాధినైనను నీతిమంతునైనను చంపకూడదు. నేను దుష్టుణ్ణి నిర్దోషిగా ఎంచను. ఏమంటున్నాడు? దుష్టుణ్ణి నేను నిర్దోషిగా ఎంచను. అబద్ధమునకు దూరముగా ఉండు. దోషిని నిర్దోషిగా ఎంచవద్దు, నిర్దోషిని దోషిగా చేయవద్దు. అబద్ధం అంటే ఎందుకండి? ఏదోనంటే మనం అప్పప్పుడు అబద్ధాలు ఆడుతుంటాము. అబద్ధంలో కూడా దేవుడు కంట్రోల్ పెట్టాడు. మరి ఇప్పుడు ఎలా మన పరిస్థితి? మన వాళ్ళు చాలామంది కూడా ప్రేమైన వాళ్ళరా అబద్ధం ఆడటంలో చాలా నైపుణ్యత కలిగిన వాళ్ళు ఉన్నారు. క్రైస్తవుల్లోనే అబద్ధం ఆడాలంటే చాలా ముందుకు దూసుకొని వెళ్ళిపోతుంటారు. ఏమ్మా ఈ కసమంతా కూడా ఏంటి మా ఇంటి ముందరకు తెచ్చేసామంటే, అయ్యో మేం కాదు పిల్లలు అంటారు. వాళ్ళే వేసింటారు. వాళ్ళే వేసి ఏమంటుంటారు? మేం కాదు పిల్లలు. పిల్లల మీద పొర్లిస్తుంటారు. దేవుని వాళ్ళరా, ఇలాంటి అబద్ధాలు చేత మనం ఎప్పుడు కూడా తప్పించుకోము. నిజాన్ని చెప్పండి. ఏమ్మా ఇక్కడేసామంటే, ఏదోనమ్మా నేను ఇదంతా కూడా తీసుకొని అక్కడ పడేయలేక ఇక్కడ వేసాను, తీసుకువెళ్ళమ్మా. ఎలా ఉంటుంది చెప్పండి? చాలా బాగుంటుంది. కానీ ఏదో పిల్లలు వేస్తారు, తీసుకొని పో. దేవుని వాళ్ళరా, అందుకే అంటున్నాడు ప్రతి విషయంలో కూడా జాగ్రత్త కలిగి ఉండుడి. ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా మాట్లాడుడి. ప్రతి విషయాన్ని కూడా ఆలోచన చేసి మాట్లాడుడి. నీ అబద్ధము నిన్నేం చేస్తుందంటే పాడు చేస్తుంది. అందుకేనండి బైబిల్లో కూడా భక్తులందరూ కూడా చాలామంది ఎంతోమంది ఉన్నారండి అబద్ధం అంటే ఇష్టపడలేను. అందులో యోబు గారి విషయంలో మనం ఆలోచన చేస్తే యోబు గ్రంథము 27వ అధ్యాయం, యోబు గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనము. నిశ్చయముగా నా పెదవులు అబద్ధము పలుకుటలేదు, నా నాలుక మోసము నుచ్చరించుటలేదు అన్నాడు. చూడండి, నిశ్చయముగా నా పెదవులు అబద్ధము పలుకుటలేదు. మనం అంటామా చెప్పండి మాట? అబద్ధాలు ఆడి కూడా మనం ఏమంటామంటే, ఇంకా ఏమంటాం తెలుసా? స్వామి తోడు, భూమి తోడు, ఆకాశము తోడు, దేవుని తోడు. మనం ఆడిండేదే పచ్చి అబద్ధము. నిజాన్ని చెప్పేవాళ్ళు వారి మాటలు అస్సలు పట్టించుకోరు. నిజం చెప్తారు చూడండి, వాళ్ళ మాటలు అస్సలు పట్టించుకోరు. అబద్ధం చెప్తుంటారు చూడండి, దాన్ని అంతటినీ కూడా గొప్పగా శిఖరాల మీద చూపిస్తుంటారు. దేవుని వర్లరా, ఎంతసేపు ఉన్నా కూడా నిజమే చెప్పాలి. యోబు ఎలాగైతే నా పెదవులు అబద్ధం ఆడటలేదు, మరి మన పెదవులు అబద్ధం ఆడుతున్నాయా లేదంటే మన పెదవులు ఆడుతున్నది అబద్ధమే. మనము కూడా అబద్ధాలలోనే మునిగి తేలుతున్నాము. కాబట్టి భక్తులు ఎలాగైతే అబద్ధాన్ని అనుసరించక సత్యముని అనుసరించి వారి యొక్క జీవితంలో దేవుని అనుసరించి బ్రతికారో, మనము కూడా అలాంటి బ్రతుకు జీవితాలే బ్రతకాలి అన్నట్టుగా దేవుడు కోరుకుంటున్నాడు. అబద్ధం ఆడితే ఏమైంది? మరి చిన్న చిన్న పిల్లలకు కూడా మనం ఏం చేస్తుంటామంటే అబద్ధాలు మాట్లాడటం మరీ నేర్పిస్తుంటాము. ఏం చేస్తుంటాం మనము? అబద్ధాలు మాట్లాడటం. ఇలా చెప్పొద్దు, ఇలా చెప్పు. ఎవరితోనా? పలానా వారితోనా? ఎవరైనా వచ్చి మిమ్మల్ని అడిగారు అనుకోండి, ఇంట్లోనే నేను ఎవరికైనా ఒక 5,000 రూపాయలు బాకీ ఉన్నాను అనుకోండి, అప్పు ఉన్నాను అనుకోండి, అప్పు తీర్చడానికి నా వల్ల కాలేదనుకోండి, అప్పు అడగటానికి అప్పు ఇచ్చిన వాడు ఆ అమౌంట్ అడగటానికి వచ్చాడు అనుకోండి, ఇంట్లో పిల్లలకి నేనేం చెప్తాను? మా నాన్నగారు లేరని చెప్పు, మా నాన్న బయటికి వెళ్ళాడని చెప్పు.
చిన్న చిన్న పిల్లలకు కూడా అబద్ధాలు తల్లిదండ్రులే నేర్పిస్తున్నారు. దేవుని వల్లరా, అబద్ధమునకు దూరముగా ఉండుడి. నా పెదవులు అబద్ధము పలుకుటలేదు. ఈ మాటలు వింటున్నాం, మనము ఈ మాటలు చదువుకుంటున్నాము, ఈ మాటలు ఆలోచన చేస్తున్నప్పటికీ కూడా ఎందుకండి అబద్ధం అంటే అంత రుచి అయిపోయింది మనకు? అబద్ధం అంటే ఎందుకు అంత రుచి? ఎందుకంటే మన తండ్రి ఎవరన్నాడు? అపవాది. మీ తండ్రి యొగు అపవాది, వాడు అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. కాబట్టి మీరు కూడా ఏం మాట్లాడతారు? అబద్ధమే మాట్లాడతారని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. ఆనాటి నుంచి మొదలుకొని ఈనాటి వరకు తండ్రి అయిన దేవుడు మీరు అబద్ధాలు ఆడకూడదని చెప్పినప్పటికీ కూడా తండ్రి మాటలు వినుకోకున్నట్టుగా మనం ఏం చేస్తున్నామంటే అబద్ధం. ఇంకా కొన్ని విషయాలు మనం ఆలోచన చేసుకుంటూ దేవుని యొక్క వాక్యాన్ని మనమందరం కూడా తెలుసుకుందాము. కీర్తనల గ్రంథము 12వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనము. అందరూ ఒకరితో నొకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనసు గలవారే ఇచ్చకములాడు పెదవులతో పలకుదురు. అందరూ, ఒక్కరు కాదు, ఇద్దరు కాదంట. అందుకే ఎవరైనా ఫలానా వారు చెప్పారు ఈ మాట అంటే, వారి మాట ఎందుకు నమ్మేవు నువ్వు? ఏమంటారు? ఆమె మాట ఎందుకు నమ్ముతున్నావు నువ్వు? ఆమె అంత పచ్చి అబద్ధికురాలు ఎవరూ లేరు, బాగు చెప్పిందిలా ఆమె అంటామా లేదా అప్పుడు? ఎందుకు? అందుకే దేవుడు అంటున్నాడు, అందరును, కొందరు కాదు, అందరును ఒకరితోనొకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనస్సు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు అన్నాడు. చూడండి, ఈ పెదవులు ఎలాంటివంట? ఇచ్చకములాడుతున్నాయంట. ఇలా చెప్తే బాగుంటుందా, అలా చెప్తే బాగుంటుందా, ఏది బాగుంటుంది? చూడండి, అబద్ధాలు ఆడటానికి కూడా ఒకరితో ఒకరు ఈ పెదవులు ఇచ్చకములాడుతున్నాయట. అందుకే నీ నోటిని జాగ్రత్త పరచుకొనుము, నీ పెదవులు జాగ్రత్త, నీ నాలుక జాగ్రత్త. నరకానికి ఎవరు పంపిస్తున్నారంటే ఎదుటి వాళ్ళు పంపిస్తున్నారనే మాట అబద్ధము. మన శరీరంలో ఉండే అవయవాలే మనల్ని నరకానికి నడిపిస్తున్నాయి. అందులో మెయిన్ ఏంటి అంటే నాలుక, మెయిన్ ఏంటి అంటే పెదవులు ఇచ్చకములాడతాయంట. అందుకే చిన్న మాట ఊరంతా కూడా నిప్పంటించింది. ఇప్పుడు చూడండి, భయంకరంగా ఇరాన్ ఇస్రాయేల్ ఏం చేస్తున్నాయి? బాంబుల మీద బాంబులు వేసుకుంటున్నాయి. గాజా అంటావా? గాజులు ఇంకెవ్వరు కూడా లేకున్నట్టుగా అందరూ కూడా ఆ యొక్క దేశమును విడిచిపెట్టి, ఆ గాజా ప్రాంతాన్ని విడిచిపెట్టి అందరూ కూడా వెళ్ళిపోతున్నారు. తిండి లేకున్నట్టుగా చస్తున్నారు చాలామంది. నీ బలం ఎంత? ముందు వాడు అటాక్ చేయని చూద్దాం. ఇశ్రాయేలు ఎదురు చూస్తుంది. దేవుని వాళ్ళరా, ఒకరినొకరు హెచ్చరించుకునే విధంగా, ఇది తప్పు, ఇలా చేయకూడదు, మనందరికీ కూడా ప్రాణాపాయ స్థితిలో మనమే తెచ్చుకుంటున్నాము, కాబట్టి ఇది మంచిది కాదు అనేటట్లుగా ఒకరినొకరు హెచ్చరించుకొని ఒకరినొకరు బుద్ధి మాటలు చెప్పుకునే విధంగా ఉండాలి. కానీ అబద్ధాన్ని ఒకరిపైన ఒకరు రుద్దుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, ప్రేమైన వాళ్ళరా, జరిగేది ఏంటి అంటే మన నష్టమే, మనకే నష్టము. కనుక ఏమంటున్నాడు? అది ప్రమాదము, అది చాలా వరకు కూడా ప్రమాదము. ఏది? ఒకరితోనొకరు అబద్ధాలు ఆడుట. ఒకరితో ఒకరు అబద్ధాలు ఆడుకుంటామా చెప్పండి? తల్లిదండ్రులు కూడా అప్పుడు అంటున్నారు, చెప్పమ్మా, నువ్వు మాట్లాడుతున్నది నిజమాబద్ధమా? చెప్పరా, నువ్వు మాట్లాడుతున్నది నిజమాబద్ధం? మన పిల్లల యొక్క మాటలను కూడా తల్లిదండ్రులు మనం నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నాం ఈరోజు. ప్రపంచమంతా కూడా అబద్ధము సంచారం చేస్తుంది. ఎందుకంటే అబద్ధం అన్నది అపవాది నుంచి వచ్చినది. దేవుని మాట వింటామా చెప్పండి? అయితే దేవుడు చెప్పాడు, నిర్గమకాండం మనం చదువుకున్నాం కదండి, 23వ అధ్యాయం 7వ వచనంలో, అబద్ధమునకు దూరముగా ఉండుడి. అబద్ధానికి దూరంగా ఉంటామా? అబద్ధానికి దూరముగా ఎవరైతే ఉంటారో వారికే పరలోకం. అబద్ధం ఎవరైతే ఆడుకోకున్నట్టుగా సత్యం వైపు మళ్ళతారో వారికే నిత్య జీవం అనేటట్లుగా దేవుని వాక్యము తెలియపరుస్తుంది. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, ఒకరితోనొకరు అబద్ధములాడుచు మోసకరమైన మనసు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలకుదురు. మనము కూడా ఆ మందలో ఉన్నామేమో, మనము కూడా అదే పరిస్థితుల్లో ఉన్నామేమో. అట్టి పరిస్థితుల్లో మనం ఉన్నాం అనుకోండి, ఏమండి, ఈ చిన్న జీవితాన్ని మనంతట మనమే పాడు చేసుకున్న వారం అవుతాం. వద్దండి, అబద్ధం చాలా ప్రమాదము. అబద్ధం జోలికి
వెళ్ళకండి. అబద్ధం అంటే అస్సలు ఇష్టపడకండి. మన ఈ కుటుంబంలో, మన ఇంట్లో ఎవరైనా మన పిల్లలు అబద్ధం ఆడుతున్నారా? అబద్ధం ఆడొద్దని నేర్పించండి. ఎందుకంటే అది దేవునికి ఇష్టం లేదు. లోకంలో ఎంతోమందికి అబద్ధం, అదే మాట అంటున్నాడు కీర్తనల గ్రంథం 52వ అధ్యాయంలో, 52వ అధ్యాయము 3వ వచనము, 52వ అధ్యాయము 3వ వచనము, మేలు కంటే కీడు చేయుటయు నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకిష్టము. మేలు కంటే కీడు. చాలామంది కూడా కీడు చేయటానికి సిద్ధపడుతుంటారండి. కీడు చేయటానికే, మేలు చేయటానికి సిద్ధపడరు. ఏదోనండి జరిగిపోయింది, దానితో ఏమండి వదిలిపెట్టండి అన్నా కూడా వినరు చాలామంది. కీడు చేయటానికి త్వరపడుతుంటారు. కీడంటే రంకెలు వేస్తుంటారు. కనుక దేవుని వల్లారా, దేవునికి ఇష్టము లేని పనులు, దేవుడు మందలిస్తున్నప్పటికీ కూడా దానినే ప్రేమించే మనుషులు లోకంలో ఎందరో ఉన్నారు. మేలు కంటే కీడు చేయుటయు నీతి పలుకుట కంటే అబద్ధం చెప్పుట నీకు ఇష్టము అన్నాడు. ఎవరికి ఇష్టం అది? అపవాదికి, అపవాది సంబంధులకు. అపవాది సంబంధులు. మనం అబద్ధం చెప్తున్నాం అనుకోండి, దేవుని సంబంధులా అపవాది యొక్క సంబంధులా? ఎవరి సంబంధాలు? మరి మనం అబద్ధం చెబుతున్నామా లేదా మనల్ని మనమే ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అందుకనండి నీ నోటిని కాచుకొని ఉండ అంటది వాక్యం. దేవుడు ఏమంటాడు? నీ నోటిని కాచుకో. అబద్ధాలు ఆడటానికి చాలామంది ఇష్టపడుతుంటారు. అబద్ధం అంటే ఒక టేస్ట్, రుచి. చాలామంది కూడా ఏమైపోతున్నారంటే ప్రేమల వాళ్ళరా, అబద్ధాన్ని ఇష్టపడుతున్నారు. కానీ దేవుడు దాన్ని తిరస్కరిస్తున్నాడు. అది మంచిది కాదు అని చెబుతున్నాడు. అందుకే దైవదాసుడైనటువంటి తిమోతి గారికి, మొదటి తిమోతి 2-3 వచనాలు చూసుకొని ముగించుకుందామండి. మొదటి తిమోతి 6వ అధ్యాయము 20వ వచనము. మొదటి తిమోతి 6వ అధ్యాయము 20వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు ఎంత చక్కగా తెలియపరుస్తున్నాడో మనమందరం కూడా చదువుకుందామండి ఆ మాటను. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన ఒట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండుము. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును. వట్టి మాటలు మాట్లాడుకోవడం అంటే చాలా మందికి ఇష్టము. ఆయమేం చెప్పింది, ఏమేం చెప్పింది, అతడేం చెప్పాడు, ఇతడేం చెప్పాడు, పిల్లలు ఏమన్నారు. చిన్న చిన్న విషయాలకు కూడా పెద్ద పెద్ద రాధాంతాలు చేస్తుంటారు చాలామంది. వట్టి మాటలను పట్టించుకోదు నువ్వు. జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు దూరముగా ఉండమన్నాడు. చూడండి, జ్ఞానమని చెప్పబడిన అబద్ధ వాదములకు దూరముగా ఉండు. అబద్ధమని ఏదైతే అనిపిస్తుందో దాని దరిదాపుల్లో కూడా వెళ్ళొద్దు, దూరంగా ఉండు. మనము దూరంగా ఉన్నా కూడా అబద్ధికులు ఊరిన ఉంటారు చెప్పండి. అబద్ధికులు ఊరిన ఉంటారు చెప్పండి. ఇది అబద్ధం కదా, వద్దు దాంతోనే అనుకున్నాం అనుకోండి, అబద్ధికులు ఊరిన ఉంటారా? చీల్చి చెండాడటానికి సిద్ధపడుతుంటారు. ప్రేమైన దేవుని వాళ్ళరా, అబద్ధ విషయంలో ఆనాటి నుంచి మొదలుకొని నేటి వరకు కూడా అబద్ధమునకు మీరు దూరంగా ఉండండి. దేవుడే చెప్పాడు అబద్ధమునకు దూరంగా ఉండమని. పౌలు చెప్పాడు తిమోతితో, అబద్ధ వాదములకు నీవు దూరంగా ఉండు అన్నాడు. సత్యమైన మాటలు చెవిని పెట్టుకునేవారు ఎవ్వరూ ఉండరు. అబద్ధం అయితే చెప్పండి, దాన్ని పదునెక్కిస్తుంటారు. మరి కత్తికి ఎలాగైతే పదును పెడతారో అలా అబద్ధానికి మరింత పదును పెడుతుంటారు. అబద్ధము ప్రమాదము. అబద్ధానికి దూరంగా ఉండమని ఎందుకు చెప్పాడు? ఇంతకీ దేని కొరకు చెప్పాడు? అబద్ధం ఆడితే మనదేమన్నా గంటపోతుందా? అబద్ధం ఆడితే మన ధనం ఏమన్నా పాడైపోతుందా అని చాలామంది అవుతారు. చిన్న అబద్ధమే కదా అంటున్నారు అనుకుంటుంటారు. చిన్న అబద్ధమే మహా అగ్నిలోకి నెట్టేస్తుంది. ఆ మాట కూడా చూడండి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము. దేవుడు మనల్ని ప్రేమించి గొప్పగా వ్రాయించిన మాటలను మనం ఆలోచన చేస్తే ప్రేమైన వాళ్ళరా, 15వ వచనము, 22వ అధ్యాయం 15వ వచనము.
కుక్కులను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపట నుందురు అన్నాడు. చూడండి, వీళ్ళందరూ కూడా ఎంతమంది ఉన్నారు మందులోన? కుక్కలు, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, అబద్ధమును ప్రేమించు జరిగించు ప్రతివాడును వెలుపల ఉందురు అన్నాడు. వెలుపలంటే లోపల కాదు. అందుకేనండి అబద్ధములు ఆడే వాళ్ళందరినీ కూడా నేను కూడా వెలుపల పెట్టేశాను. చూడటానికి చిన్నపిల్లలే, కానీ అబద్ధం మాత్రము పిడుగు లాంటిది, కొంపలు కూల్చేస్తుంది. ఒక్కరి అబద్ధమా పలుకుట చేత నిజంగా ఏమైపోయిందంటే పిల్లలందరూ కూడా సత్యానికి దూరమయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఎవరు ఎలాంటి వారు, ఏం కథ, వీళ్ళ అబద్ధం ఆడతారా లేదా, వీళ్ళ స్వభావం ఏం కథ అని ఆలోచించారండి. మోసపూరితమైన మనుషులు ఎలా ఉన్నారంటే సత్యాన్ని అడ్డగించడానికి, సత్యాన్ని పాడు చేయడానికి సిద్ధపడుతున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. మీ పక్కలోనే కూడా ఉంటారు. వాళ్ళ పెద్ద భక్తులు లేండి అంటే అయిపోయి మీ భక్తి అంతా కూడా ఏమవుతుంది? పాడైపోతుంది. కాబట్టి సత్యాన్ని అడ్డగించి అబద్ధాన్ని పదునెక్కించే వాళ్ళు లోకంలో ఎంతోమంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఎక్కడ ఉంటారంట? వెలుపట అంటే బయట, పరలోకంలో కాదు. లోపట అంటే పరలోకంలో, వెలుపటంటే పాతాళమందు. దేవుడు ఎక్కడున్నాడు? లోపల ఉన్నాడా బయట ఉన్నాడా? లోపల ఉన్నాడు. ఆయన రండి అని పిలుస్తున్నాడు. మనం ఏం చేస్తున్నాము? వెలపట ఉండటానికి ఇష్టపడుతున్నాం మనము. కాబట్టి వీళ్ళందరూ కూడా కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధములను ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలపటనందరూ. అబద్ధాన్ని ప్రేమించి దాన్ని జరిగించటానికి సిద్ధపడుతున్న వాళ్ళు చూడండి. ఇలా చేయాలి, ఇలాగే చేయాలి, అబద్ధాలు వద్దు, దేవుడు నచ్చుకోడు, దేవుడు మెచ్చడు, దేవుడు అబద్ధం అంటే చాలా విపరీతమైన కోపంలో ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడు? కోపంలో ఉన్నాడు. నేను అబద్ధం ఆడాక ఆయన కోపానికి బలి కాకున్నట్టుగా తప్పించుకునే ప్రయత్నం చేయాలి. తప్పించుకునే ప్రయత్నం చేయాలంటే అబద్ధము మన నోటి అంటే రాకూడదు. అందుకనండి ఎక్కువగా మాట్లాడటానికి నేను ఇష్టపడను. ఎందుకంటే నా నోటి వెంట అబద్ధాలు ఒకవేళ వచ్చినాయి అనుకోండి, ఏం జరుగుతుందంటే నాకే ప్రమాదము. చివరిగా 21వ అధ్యాయం, అదే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనము. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండుగుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. వీరందరికీ కూడా అందుకే వెలుపట నుందురు అన్నాడు. 22:15 ఏమన్నాడు? వీరందరూ కూడా వెలుపట ఉంటారు అన్నాడు. 21లోన 21:8వ వచనంలో మనం ఆలోచన చేస్తే అగ్నిగుండములో, అగ్నిగంధకములతో మండుగుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. మరణం అంటే మనం అందరం కూడా చచ్చిపోయేదే మరణం అనుకుంటున్నారు. ఇది కాదు. అబద్ధికులందరూ కూడా వెళ్ళే ఒక గుండం ఉంది. ఏ గుండము? పాతాళ గుండము. ఆ గుండమును తప్పించుకునేది ఎవరు అంటే సత్యము పలుకువారే తప్పించుకుంటారు. అబద్ధము పలుకువారందరూ కూడా అగ్నిగుండములో పడవేయబడదురు. ఇది 2వ మరణము. శరీరం ఆత్మ వేరైపోయింది. అయ్యో మరణించాడు. మరణం కాదది, హాయిగా నిద్రపోయే నిద్ర అది. చాలామంది 8 గంటలకు, రాత్రి 8 గంటలకు వండుకొని పొద్దున్న 10 గంటలైనా కూడా లేవరు. అది మహానిద్ర, ఆనందకరమైన నిద్ర అనుకుంటారు. రోగం అది. రాత్రి 9ంటికి పండుకొని ఉదయమే 6ంటికి లేచారనుకోండి, 5ంటికి లేచారనుకోండి, ఆరోగ్యకరమైన నిద్ర అది. 10 వరకు పడుకున్నారనుకోండి, సోమరి నిద్ర. కాబట్టి ఆ మరణము విపరీతమైనది. ఏ మరణము? అగ్నిగుండంలో పడవేయుట. అది విపరీతమైనది. కనుక ప్రేమన వర్లారా, అబద్ధము దేవుడికి ఇష్టమైనది కాదు. అబద్ధానికి దూరముగా ఉండండి. ఎవరు? దేవుని నమ్మిన వారు. నమ్మలేని వాళ్ళు అబద్ధాలు ఆడతారు. చూడండి, మాట్లాడితే మనకు షాక్ ఇచ్చే మాటలు మాట్లాడుతుంటారు.
ఏంటి అది కాదు కదా, ఈమెంటి ఇలా మాట్లాడుతుంది? అబద్ధము ఒక రుచిగా మారిపోయింది. అబద్ధాన్ని రుద్దటానికి ఎంతటి బలమైన అబద్ధాన్నైనా కూడా తీసుకొచ్చి మనపైన రుద్దుతుంటారు. అలాంటి వారు ఖచ్చితంగా తప్పించుకోరు. నేను చెప్తున్న మాట కాదు ఇది. పరలోకం నా వశంలో లేదు, పాతాళము నా చేతిలో లేదు. పాతాళానికి నడిపించాలన్నా, పరలోకానికి నడిపించాలని ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. దేవుడు చెప్పినట్టుగా మనమందరం కూడా విన్నామనుకోండి, నిత్యాగ్ని దండన తప్పించుకుంటాము. ఆయన మాట వినుకోకున్నట్టుగా మనము బ్రతికామనుకోండి, ఖచ్చితంగా అంటే ఎక్కడికి వెళ్ళిపోతాము? ఎక్కడికి వెళ్ళిపోతాము? నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోతాము. అది ఎలా వస్తుందంటే, ఈరోజు మనం విన్న పాఠము, అబద్ధము ద్వారానే పాతాళానికి వెళ్ళిపోతాము. అబద్ధము ద్వారానే మనం ఏమైపోతాము? యాతనలోకి వెళ్ళిపోతాము. అబద్ధం ఆడుకోకున్నట్టుగా దానిని విడిచిపెట్టి సత్యం వైపు వెళ్ళామనుకోండి, ఖచ్చితంగా దేవుడు తన ఉండే లోకానికి లోపటికి పిలుచుకుంటాడు. రా నాయన, ఎన్ని అబద్ధాలు పడేవరా నువ్వు, ఎన్ని అబద్ధాలు రా నీ మీద మోపినది దుర్మార్గులు, దుష్టులు. అందుకే నీకు నిత్య జీవాన్ని ఇస్తున్నాను, వారికి నిత్య నరకాన్ని ఇస్తున్నాను. హాయిగా ఉండరు. ఇక నుంచి నీ మీద అబద్ధం మోపే వాళ్ళు ఎవరు ఉండరు. ఆ పరలోకానికి వెళ్ళాలంటే అబద్ధం నుంచి మనం తప్పింపబడాలి. ఎంతమంది నిందలు వేసినప్పటికీ కూడా వాటిని భరిస్తూ తండ్రి అయిన దేవుని యొక్క మాట ప్రకారంగా మనమందరం కూడా ముందుకు సాగేవారిగా ఉండాలని ఈ వాక్యము మీ హృదయాల్లో భద్రపరుచుకుంటారని తెలియజేస్తూ